ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. సూర్యభాయ్ అంటే తెలియని వాళ్ళు లేరు. ఇప్పటికే నేషనల్ ఉండే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోయారు తను. సర్కార్ రూమర్ గా లేదా రియలా, ఫేక్ ఫేక్ ఫేక్, సూర్యభాయ్ వేసుకునే గోల్డ్ ఫేక్ ఫేక్ అని చెప్పడం జరుగుతుంది. ఓల్డ్ సిటీ అంతా దద్దరిల్లిపోతుంది అంటే మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో వైరల్ అయిపోయారు కదా. చేసిరు వైరల్ అంతే. కొంపదీశతో మీరైతే అమౌంట్ ఇచ్చి వైరల్ అయితే చేయించుకుంటలేరు కదా. గోల్డ్ మ్యాన్ అంటే ఫస్ట్ వీని పేరే పలుకుతున్నారనే ఉద్దేశంతో పెద్ద పెద్ద వాళ్ళు అందరు కలిసి చేపిస్తున్నారు. బట్ దానివల్ల నాకేం ఫరక్ ఏం వల్లే. పాపులారిటీ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, అలానే జరుగుతుంది ఇప్పుడు మొత్తం. కానీ మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు మొత్తం గోల్డ్ అంతా ఫేస్ కవర్ అంతా వేసుకున్నారు కదా. మళ్ళీ ఇవాళ ఫేక్ అని తెలిసిన తర్వాత గోల్డ్ వేసుకొని రాలేదు ఇంటర్వ్యూకి. ఐటీ వాళ్ళు వచ్చారు కదా, నన్ను చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత కొన్ని వాల్యుయేషన్ కొన్ని వేసిర్రు. ఓన్లీ 3 lakhs వాల్యూ చేసేదే ఉంది, కోట్లు కాదని చెప్తున్నది. ఫేకా రియల్ అనేది పక్కన పెడితే ఒక నిమిషం, ఇప్పుడు ఎంతమంది అయితే వేసుకుంటున్నారు కదా వాళ్ళందరివి తీసుకొచ్చి ఇంతకుముందు ప్రీవియస్గా ఎన్ని చైన్లు అయితే వేసుకున్నారో అన్ని చైన్లు అక్కడ పెట్టి అప్పుడు చెక్ చేస్తే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే గనక సూర్యభాయ్ అంటే తెలియని వాళ్ళు లేరు. ఇప్పటికే నేషనల్ ఉండే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోయారు తను. రూమర్ గా లేదా రియలా, ఫేక్ ఫేక్ ఫేక్, సూర్యభాయ్ వేసుకునే గోల్డ్ ఫేక్ ఫేక్ అని చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఒక దాంట్లో కూడా సూర్యభాయ్ కూడా చెప్పడం జరిగింది, మూతి మీద మీసం రాని వాళ్ళు కూడా నన్ను ట్రోల్ చేస్తున్నారని. అసలు ఆ ట్రోల్ చేస్తున్నది ఎవరు, అసలు తన దగ్గర ఉన్న గోల్డ్ నిజమా, అసలు ఎవరు ట్రోల్ చేపిస్తున్నారు, ఎవరు దీనికి మెయిన్ రీజన్, ఎందుకు ఇలా హైలైట్ అవ్వడానికి ఫేక్ అన్న పేరు ఎందుకు వచ్చింది సూర్యభాయ్కి, ఓల్డ్ సిటీ సూర్యభాయ్తోనే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేద్దాం. నమస్తే సూర్యభాయ్. నమస్తే బాయ్, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓల్డ్ సిటీ అంతా దద్దరిల్లిపోతుంది అంటే మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో వైరల్ అయిపోయారు కదా. వైరల్ నేను అవ్వలేదు, చేసిరు వైరల్ అంతే. ఓకే, ఏదైనా పాజిటివ్ గానే తీసుకోవాలి. కొంపదీశతో మీరైతే అమౌంట్ ఇచ్చి వైరల్ అయితే చేయించుకుంటలేరు కదా. అమౌంట్ ఇచ్చి వేరే వాళ్ళు వైరల్ చేపిస్తున్నారు నన్ను బ్యాడ్ గా. ఓకే, కానీ అది మనకు గుడ్ అయింది. ఎందుకు కావచ్చు అసలు, ఎందుకు అది అలా చేస్తున్నారు మీకు? ఎవరది? ఎంతో మంది ఉన్నారు గోల్డ్ మ్యాన్లు, గోల్డ్ మ్యాన్లు ఉన్నారు, నార్మల్ ఉన్నారు, మనకు పైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తక్కువ రోజుల్లో ఇంత పెద్ద ఫేమ్ వచ్చింది, ఇంత పెద్ద హైలైట్ అవుతున్నాడు. గోల్డ్ మ్యాన్ అంటే ఫస్ట్ వీని పేరే పలుకుతున్నారనే ఉద్దేశంతో ఎలా అయినా సరే బ్యాడ్గా ఈయన క్రియేట్ చేయాలి, బ్యాడ్గా చేయాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద వాళ్ళు అందరు కలిసి చేపిస్తున్నారు. బట్ దానివల్ల నాకేం ఫరక్ ఏం వల్లే. మీకు అలా ట్రోల్ చేయడం వాళ్ళకి వచ్చే లాభం ఏంటిది? ఎందుకు లాభం లేదు, నేనున్నా. మీకు డబ్బులు ఇచ్చి వాడిని కొంచెం ఏదో చూపి మీ ఛానల్లో వేసే, మీ ఇన్స్టాలో వేసానంట, మీరు ఏరా? ఓకే, ఏరా? ఓకే, పాపులారిటీ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, అలానే జరుగుతుంది ఇప్పుడు మొత్తం. చాలా మంది మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా పని కట్టుకొని చెప్తున్నారు, దీన్ని ఏమంటారు మీరు? మంచి చెప్తున్నారు, నా గురించి చెడు చెప్తున్నారు. నేనంటే తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి నా గురించి, నా వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు మంచి చెప్తున్నారు. తెలియని వాళ్ళు అంటే నెగిటివ్ ఎవరైతే వేసారు కదా దాన్ని పేస్ట్ కాపీ వేసేస్తున్నారు అంతే. ఆ నిజాలతో వాళ్ళకి పని లేదు, పేస్ట్ కాపీ ఈ రెండే అవసరం. కానీ మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు మొత్తం గోల్డ్ అంతా ఫేస్ కి కవర్ అంతా వేసుకున్నారు కదా. మళ్ళీ ఇవాళ ఫేక్ అని తెలిసిన తర్వాత గోల్డ్ వేసుకొని రాలేదు ఇంటర్వ్యూకి. అంటే దాని తర్వాత తిరుమల అనేది పక్కన పెడితే ఐటీ వాళ్ళు వచ్చారు కదా, ఐటీ వాళ్ళు రాలేదు. యాక్చువల్లీ అక్కడ వేరే అన్నను అక్కడ కస్టడీలకి తీసుకున్న తర్వాత వేరే వాళ్ళకు యాక్చువల్లీ వెళ్ళాలి నోటీసులు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు దగ్గరుండి మరి నాకు నోటీస్ ఇప్పించి నన్ను చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత కొన్ని వాల్యుయేషన్ కొన్ని వేసిర్రు, ఇంకా కొన్ని జరిగేటి ఉన్నాయి, ఇంకా ప్రాసెసింగ్ ఉంది, ప్రాసెసింగ్ పూర్తి అవ్వలేదు. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళా అని చెప్పి వేసుకున్నా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ఛానల్స్ వాళ్ళు అందరూ పిలుస్తున్నారు, అందరి దగ్గరికి అంత ఏవి వేసుకొని పోయి నా మెడకి నేను అది తెచ్చుకోలేను కదా. అండ్ ఐటీవీ కూడా కొన్ని సబ్మిట్ చేసాం, ఇంకా కేసు ప్రాసెసింగ్ లో ఉంది. అలా కానీ సూర్యాభాయ్ది గోల్డ్ అంతా ఫేక్, ఓన్లీ 3 lakhs వాల్యూ చేసేదే ఉంది, కోట్లు కాదని చెప్తున్నారు. దీనికి ఎంతవరకు నిజం? అది
అది వాళ్ళకే తెలియాల. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అది పూర్తి ఇంకా అవన్నీ లేదు. ఒక్కొక్క మీడియాలో ఒకలాగా, ఒక్కొక్క పేపర్లో ఒకలాగా అత్తాకుతలంగా వేసేస్తున్నారు వాళ్ళకి పూర్తిగా ఏది తెలియకుండా. అండ్ ఇంకో విషయం, ఫేకా రియల్ అనేది పక్కన పెడితే ఒక నిమిషం, అంటే అందరికీ ఉన్న ఇదే, అందరూ నాకు దీని మీద రెస్పాన్స్ అవుతున్నారు. అదే ఫేకా రియల్ అయితే మీకు ఏం చేసే ఉంది భయ్, మీకు ఏమన్నా ఆయన ఏమన్నా మోసం చేసిండా, మీ దగ్గర ఆ బంగారం పెట్టి మీ దగ్గర పైసలు ఏమైనా తీసుకున్నాడు, ఆ బంగారం అని ఒప్పించి, లేదంటే ఏమైనా బ్యాంకును లూటీ చేసిండా, లేదంటే చిట్టీలు వేసి మీ అందరి దగ్గర ముంచిండా, లేదంటే రేపులు చేసిండా, మర్డర్లు చేసిండా అని అడుగుతున్నారు పబ్లిక్. అవేం చేయలే కదా, ఆయనది ఆయన ఇష్టం. ప్రూవ్ చేసుకున్న నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. నా వల్ల సమాజానికి హాని అయితే ఏం లేదు కదా, నేను ఇది చేసుకుని ఎవరికి హాని అయితే ఏం చేయలేదు కదా, ఒక్కరికి చూపించండి నేను హాని చేసా అని చెప్పి. అలా అని చెప్పి కొంతమంది గోల్డ్ చేసుకునే ఒక లుచ్చానా కొడుకులు ఆ గోల్డ్ని అడ్డం పెట్టుకొని ఇలా వ్యవహారాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, అవి చేస్తున్నారు అని చెప్పి ఎస్పీ ఆఫీస్కి ఇంతకుముందు పిలిపించి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. నేను కాదు, ఎస్పీ వాళ్ళు అప్పుడు నన్ను విలువలేదు, వాళ్ళకి మీరు ఇలా చేస్తున్నారు ఇలా అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ నా రియలా ఫేకా అని చెప్పి ఇప్పుడు నేను ముందుకు వచ్చా కాబట్టి నా అడుగుతున్నారు కదా, ఇప్పుడు ఎంతమంది అయితే వేసుకుంటున్నారు కదా వాళ్ళందరివి తీసుకొచ్చి ఇంతకుముందు ప్రీవియస్గా ఎన్ని చైన్లు అయితే వేసుకున్నారో అన్ని చైన్లు అక్కడ పెట్టి అప్పుడు చెక్ చేస్తే ఎవరు రియలు, ఎవరు ఫేకు, ఎవరి విమర్శలు, ఎవరి తాతలు ముత్తాతల నుంచి వేసుకుంటున్నారు అప్పుడు బయటపడుతుంది. అలా చేయరు. ఎవరైతే ఫేక్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర పోయి చేయరు, వాళ్ళని పోయి రైడ్ చేయరు. మన రాజకీయాల్లో 100 కోట్లు స్కామ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోరు. సరే 100 కోట్లు వాళ్ళ దగ్గర ఉన్న ఐటీ వాళ్ళకి 100 చూపిస్తారా, 5 కోట్లు చూపిస్తారు. మనది మనం ఐటీ ఇప్పుడు మనం సంపాదించింది ఐటీ వాళ్ళ ముందు పెట్టలేం కదా. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అలా సరే ఏదైతే ఏముంది, నేను ఎవరికి అన్యాయం చేయలే, నేను ఏది వేసుకున్నా కూడా ఎవరికి వచ్చే నష్టమేం లేదు. సరే ఫేక్ ఒకసారి మా కాఫీ కూడా ఇవ్వండి, మాది ఒరిజినల్ అండి కాఫీ, ఒరిజినల్ కాఫీ. అది నేను తాగి చెప్తా అండి, అది నేను తాగి చెప్పాలి ఒరిజినల్. మీరంటే నేను అయిపోదు కదా, నేను తాగిన తర్వాత కాఫీ అయితే చెప్తాను. మీ గోల్డ్ ఉందో లేదో రాగి ఉందో తెలియదు కానీ కాఫీలో కాఫీ పొడి అయితే ఉందండి. కాఫీ పొడి తక్కువ ఉందండి, తక్కువ కాఫీనండి, అంటే గోల్డ్ తక్కువ ఉంటే గోల్డే. బాగుందండి కాఫీ, ఏదో తక్కువైనది అనిపిస్తుంది నాకు. అదే మీ ఫ్యాన్స్ కి కూడా చాలా మంది తక్కువైన ట్రోల్ చేస్తున్నారు. అదే కానీ దాంట్లో ఉన్న ఎక్కువని ఆలోచిస్తలేరు, అది కాఫీ అనేది ఆలోచిస్తలేరు. దాంట్లో కొంచెం ఏదో తక్కువైంది, షుగర్ తక్కువైంది, లేకపోతే కాఫీ పౌడర్ తక్కువైంది, దాని గురించి ఆలోచిస్తున్నారు. కానీ అది కాఫీ అని చెప్పి గుర్తించట్లేదు. అయినా వాళ్ళు గుర్తించకపోయినా పెద్దగా ఫరక్ అయ్యేదేం లేదు. ఓకే, ఎన్ని కేజీల గోల్డ్ ఉంది మీ దగ్గర? ఏ మీడియాలో కూడా నా దగ్గర ఇన్ని కేజీలు ఉందని నేను ఎప్పుడూ చెప్పలే, బిల్డప్లు చెప్పుకోలే. అండ్ ఇప్పుడు ఐటీ అధికారుల అది సర్చింగ్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పకూడదు, చెప్పినా కూడా మంచిగా ఉండదు. ఓకే, ఇప్పుడు మీ ఒంటి మీద ఎంత ఉంది అది చేయించుకోను, అది మన వెంకటేశ్వర స్వామిలో బాగుంది. అది ఎలా అంటే ఐడియా ఎలా వచ్చింది ఒక్కసారి చూపెట్టారు? ఇప్పుడు నేను ఏది చేసినా కూడా కొంచెం యాంటిక్ గానే చేస్తా కదండి. ఇక ప్రీవియస్ లో కూడా నా డ్రెస్సింగ్ కావచ్చు, నా హెయిర్ స్టైల్ కావచ్చు, నేను అవతలను ఆకట్టుకునే విధంగా అండ్ మార్కెట్లో లేనిది కొత్తగా క్రియేట్ చేసే విధంగా అలా ఉంటా. వెంకటేశ్వర స్వామి భక్తితోని అండ్ పగడ్బందీగా బందోబస్తుగా దీన్ని రెడీ చేయించడం జరిగింది. ఓకే, గోల్డ్ ఎక్కువ ఉందా, అదేమంటారు ఐరన్ ఎక్కువ ఉందా అంటే చెప్పే ప్రకారం? ఇప్పుడు గోల్డ్ దీనికి ఎంత కావాలో, ఎంత అయితే అవసరమో, ఎంత అయితే ఇది గోల్డ్ లాగా కనిపిస్తే అంత గోల్డ్ ఉంటుంది దాంట్లో. ఓకే, ఇప్పుడు 1 kg ఆర్నమెంట్ రెడీ చేస్తే దాంట్లో 1 kg గోల్డ్ ఉండదు. అండ్ 1 kg కూడా ఎవరు పెట్టుకొని తిరగరు. దానికి ఎంత అవసరమో ఆ లోహాలు ఎంత అయితే తీసుకుంటాయో అంత. ఓకే, దీంట్లో 15 తులాలు ఉంది బంగారం. 15 తులాలు ఉంది దీంట్లో ఒరిజినల్. 15 తులాలు. మనం ఎట్లా అంటే ఇప్పుడు డైరెక్ట్ అంత ఎందుకు అంత ఇప్పుడు 1.5 కిలో కావాలి ఇంత పెద్ద చేయించుకోవాలంటే. 1.5 కిలో ఒంటి మీద వేసుకొని తిరిగితే ఎట్లుంటది? ఓకే, అవునా? ఐటీ దాడి అవుతుందని 15 అంటున్నారు, లేకుంటే 1.5 కిలో చెప్పేటోళ్ళు కదా మీరు, ఒకవేళ దాడి జరగకుంటే? అవుతుంది, ఏం లేదు, వాళ్ళకు కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నడుస్తుంది, మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.